కొనసాగదాం అనుకుంటే ఒక్క టర్మ్కే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీపైనే అలిగారు. విపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. రోడ్ల మీద రచ్చ చేయడం కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ చేస్తోంది అధికార పక్షం. పంతం మీద నాదా అంటున్న వైసీపీ అధినేత తగ్గేదే లేదంటారా? తగ్గక తప్పదనుకుంటారా? విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకొచ్చిన సీట్లకు రూల్స్ ప్రకారం అది జరిగే పని కాదంటోంది అధికార కూటమి. కమాన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు. విపక్ష హోదాతో సంబంధం లేదు, అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు సభాపతి కూడా. కానీ అవతల ఉంది పులివెందుల పంతం. అందుకే వచ్చే ముచ్చటే లేదంటోంది. వైఎస్ జగన్ పంతంతో వైసీపీకి లాభమా నష్టమా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే రాజకీయంగా ఎటెల్లాలో తేల్చుకోలేని క్రాస్ రోడ్స్లో ఉన్నారాయన. ఆయన ముందు రెండే దారులున్నాయి. ఒకటి విజయము వీరస్వర్గము అన్నట్లు పంతం కొనసాగించడమా, లేదంటే పదవికి ముప్పు రాకుండా చూసుకోవడమా? సెప్టెంబర్ 18న ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అవమానాన్ని దిగమింగి పంతం పక్కన పెట్టినట్లవుతుంది. హాజరు కాకపోతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పదవికే ప్రమాదం వచ్చేలా ఉంది. ఫేక్ ప్రచారం చేయడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే సభకు వచ్చేందుకు సిద్ధంగా లేమని వైసీపీ అధినేత తేల్చి చెప్పేశారు. ప్రతిపక్ష హోదా కట్టబెడుతున్నట్లు స్పీకర్కు ప్రభుత్వం లేఖ అందించి ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. శాసనసభ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10% అంటే 18 మంది సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి లేదు. దీంతో స్పీకర్ వైఎస్ జగన్కి విపక్ష నేత హోదాను నిరాకరించారు. విపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రభుత్వ కుట్ర అని నిందించడానికి లేదు. ఎందుకంటే అది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. తమ గొంతు నొక్కే ప్రయత్నమేనని వైఎస్ జగన్ అంటున్నారు. కానీ హోదాతో పనేముంది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని అధికార పక్ష సభ్యులు అంటున్నారు. కానీ రాజీ పడడం అనేది రక్తంలో లేని జగన్ తన డిమాండ్కి తలొగ్గితేనే వస్తానంటున్నారు. గౌరవం లేని సభలో అడుగు పెట్టేదే లేదంటున్నారు. ప్రజాక్షేత్రమే తమ అసలైన వేదిక అని ప్రకటించి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఓటమిని అంగీకరించేది లేదనో, అధికార పక్షంపై తన నిరసనను బలంగా వినిపించాలనో పంతంతోనూ ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీ క్యాడర్కి గట్టి మెసేజ్ పంపింది. రాజకీయంగా తన నిర్ణయం సరైనదేనని జగన్ భావిస్తున్నారు. కానీ 11 మందే ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపేందుకు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకున్న అవకాశాన్ని వైసీపీ కాలదన్నుకుంటోందనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. మళ్లీ ముఖ్యమంత్రిగానే వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారని అంబటి రాంబాబు లాంటి నేతలు సమర్థించవచ్చేమో గానీ అసెంబ్లీలో వీరోచిత పోరాటం చేస్తేనే వైసీపీకి మైలేజ్ వస్తుందని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. కానీ వైఎస్ జగన్ పంతం పట్టారంటే ఎవరి మాట వినని సీతయే. అయితే అసాధ్యమైన డిమాండ్లు ఆమోదించడం కుదరదంటోంది ప్రభుత్వం. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పష్టంగా నిబంధనలను గుర్తు చేస్తున్నారు. రూల్స్కి విరుద్ధంగా వెళ్లలేమంటున్నారు. అధికార పక్షానికి మందబలం ఎక్కువే ఉండొచ్చు. కానీ ప్రజా సమస్యలపై వైసీపీ నుంచి 4-5 బలంగా మాట్లాడేందుకు అసెంబ్లీకి మించిన వేదిక మరొకటి దొరకదు. అసెంబ్లీలో చర్చిస్తే అది అందరి దృష్టికి వెళుతుంది. విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అధికార పక్షమే బోనులో నిల్చోవాల్సి వస్తుంది. కానీ అసలు అసెంబ్లీకే వెళ్ళకపోతే వార్ వన్ సైడ్ అన్నట్లు సభ ఏకపక్షంగా సాగుతుంది. వైసీపీ అధినేత సభకొచ్చి మాట్లాడితే విమర్శలు ఎదురైనా, అవమానాలు జరిగినా ప్రజల్లో పార్టీ బలం పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో చంద్రబాబు అవమానపడ్డా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 3.5 ఏళ్లు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కొన్ని సందర్భాల్లో అవమానపడ్డారు. అదే ఆయనకు ఒక విధంగా సింపతి తెచ్చిపెట్టింది.
పొరుగున ఉన్న తెలంగాణలోనూ కేసీఆర్ శాసనసభకు వెళ్లడం లేదు. తనకంటే వయసులో అనుభవంలో చిన్నవాడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన వెళ్లకపోయినా బీఆర్ఎస్ నుంచి బలంగా వాదన వినిపించే నేతలు ఒకరికి నలుగురున్నారు. కాళేశ్వరం కమిషన్ సహా కీలక అంశాల్లో వారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగారు. కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేకపోవడం కూడా ఆ పార్టీకున్న మైనస్ పాయింట్. విపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉంటే అధికారపక్షం నెత్తిన పాలు పోసినట్లే. జగన్ పంతానికి పోయి అసెంబ్లీకి దూరంగా ఉంటే ప్రజల్లో వైసీపీ వైఖరిపై ప్రతికూల చర్చ జరిగే ప్రమాదం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 3 సార్లు మాత్రమే వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. 2024 జూన్లో అసెంబ్లీ కొలువు తీరాక తొలి రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్లిపోయారు. అదే ఏడాది జూలైలో జరిగిన సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం మధ్యలోనే నిష్క్రమించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన 10 నిమిషాలకే వైఎస్ జగన్ వెళ్లిపోయారు. రిజిస్టర్లో సంతకం చేసి సభలోకి ప్రవేశించిన జగన్ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వచ్చి కూడా ప్రయోజనం లేదంటూ గత నవంబర్లో జరిగిన సమావేశాలను ఆయన బహిష్కరించారు. రావడం రాకపోవడం ఆయన ఇష్టమని వదిలేసేలా లేదు కూటమి ప్రభుత్వం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వేటు వేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైర్హాజరైతే ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. అంటే జగన్ తన బహిష్కరణను ఇలాగే కొనసాగిస్తే ఆయన తన శాసనసభ్యత్వానికే దూరమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒకవేళ అదే జరిగితే ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా రాజకీయంగా చాలా పెద్ద నష్టం. పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని కూడా అగౌరవపరిచినట్లవుతుంది. ప్రస్తుతం మొండికేసిన జగన్ పునరాలోచించుకునే అవకాశం ఉంది. పంతం కన్నా పదవి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యం. అయితే ఈ పునరాగమనాన్ని ఓటమిగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సభలోపల పోరాటాన్ని కొనసాగించే వ్యూహాత్మక ఎత్తుగడగా ఎలా ప్రచారం చేసుకుంటారన్నదే ఇప్పుడు కీలకం.